హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ సిద్ధంగా ఉన్న సుదర్శన్ తీన్మర్మల మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి తీన్మర్మల వెల్కమ్ ఆర్టీఆర్ ఫ్రెండ్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. అయితే ఇక్కడ ఒక పెద్ద భారీ కుంభకోణం లాంటిది మనకు చూస్తేనేమో అరే అద్భుతం చేస్తున్నది ప్రభుత్వం మంచిగా చేస్తున్నది అట్లా కనిపిస్తుంది. కానీ మెగా కంపెనీకి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి కంపెనీకి 81 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టేందుకు మొత్తం కూడా రంగం సిద్ధం చేసేసింది. ఏడా ఈ భూమి ఎన్నో ఆదిలాబాద్ జిల్లాలోనో లేకపోతే ఖమ్మం జిల్లాలో లేకపోతే మారుమూల ప్రాంతంలో భద్రాచలం దగ్గర అంటే కాదు. ఇది వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి అనంతగిరి కొండల్లో ఎక్కడైతే పర్యాటకం ఉందో ఆ పర్యాటకం ప్రాంతం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో 81 ఎకరాల భూమి మెగా కంపెనీకి కట్టబెట్టేటువంటి కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. మరి నిజంగా జర్నలిస్టులకు సంబంధించి ఇల్లు ఇవ్వాలంటే మీకు రకరకాల కొర్రీలు ఉన్నాయి, పరిశాన్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉన్నది, ఆ కోర్టు ఉన్నది, ఈ కోర్టు ఉన్నది. లేకపోతే కూడా పేదవాడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే వానికి 100 గజాల జాగి ఇవ్వమని చెప్పేసి అంటే లేదండి కుదరదండి భూమి లేదు. 81 ఎకరాల భూమిని ఏం చేస్తున్నారు? అమ్ముతున్నారు అంటే అమ్ముడు కాదు, మళ్ళీ ఇక్కడ లీజ్ అంట. ఎన్ని సంవత్సరాలు లీజు? 66 సంవత్సరాల లీజు. ఈ 66 సంవత్సరాల లీజు అంటే ఆడి నుంచి ఆగుతుందా అంటే ఆగదు. ఆడికి కూడా 66 సంవత్సరాలు, ఇంకా కావాలనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ 33 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. అంటే 99 ఏళ్ళ లీజు. మరి ఏం చేస్తుంది? ప్రభుత్వానికి ఏమైనా జరుగుతుందంటే ఏం లేదు. అట్లా 1000 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెడతారు, 1021 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. అందుకని ఆ భూమి విలువ ఎంత? మరి తక్కువ ఒకవేళ 10 కోట్ల రూపాయలు వేసుకున్నా కానీ, ఎకరాకు 10 కోట్ల రూపాయలు వేసుకున్నా కానీ 810 కోట్ల రూపాయల భూమి మొత్తం కూడా ఒక కంపెనీకి దారదత్తం చేస్తుంది. మరి ఏమన్నా నిజంగా ఒకవేళ పర్యాటకానికి మరి ఇంత భూమి ఇస్తున్నాం కదా, 81 ఎకరాల భూమి ఇస్తున్నాం కదా, మరి మెగా కంపెనీ ఏమన్నా ఫ్రీగా పర్యాటకులు పంపించేసి మొత్తం కూడా అంత సూపుసట్టుగా ఆహ్లాదం చేస్తుందా అంటే నో. బిజినెస్ ఇప్పటికే రకరకాలుగా ఏది కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ లేకపోతే ఇంకో కొన్ని ప్రాజెక్టుల్లో కానీ వాటితో పాటు ఇక్కడ ఏది ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి దాంట్లో కానీ రకరకాలుగా ఉన్నటువంటి మెగా కంపెనీకి అది సరిపోలేనన్నట్టు పర్యాటకంలోకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వము 81 ఎకరాల భూమిని దారదత్తం చేసే కార్యక్రమం చేపట్టింది. ఎక్కడ అంటే అనంతగిరి కొండల్లో వికారాబాద్ దగ్గర. అంటే పేదవాడికి భూమి ఇవ్వడానికి లేకపోతే నిజంగా జర్నలిస్టులు మొత్తం కూడా జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వం రావడానికి కారణమైనది జర్నలిస్టులు. ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చోబెట్టింది జర్నలిస్టులు. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల్ని గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది జర్నలిస్టులు. మరి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏమో వీళ్ళకు నో అండి, స్థలం లేదు, ఏది ఇక్కడ ఆ రాజేంద్ర నగర్ దగ్గర ఇది చూపిస్తామని చెప్పేసి చూపించిండ్రు. చూపించి అదేమవుతుందో సుప్రీంకోర్టులో కేసు ఉందండి, ఇవ్వలేము. మరి ఇవి అయ్యా జాగీరు తీసుకుపోయి ఎవరిని పడితే వానికి ఇస్తానికి ఎట్లా ఇస్తారు మీరు? ఎవరిదా భూమి? మరి ప్రజల భూమిని ఇష్టం వచ్చినట్టుగా 81 ఎకరాల భూమి 100% దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా దారదత్తం చేసుకుంటూ పోతే ఎవరిది భూమి? 81 ఎకరాల. అరే ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, 3 ఎకరాలు కాదు, 4 ఎకరాలు కాదు, 10 ఎకరాలు కాదు, 81 ఎకరాల భూమిని మెగా కంపెనీకి దారదత్తం చేసేటువంటి కార్యక్రమానికి మొత్తం కూడా రంగం సిద్ధం. ఎంత మారినాయి మరి పైసలు? ఎంత లెక్క మారింది? దీనిపైన జరగాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా మొత్తం కూడా భూపందరం అంతా జరిగిపోతూ ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎస్ఈజెడ్ల పేరుతోటి స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండల పేరుతోటి 1000 ఎకరాల భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఏది హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కంపెనీల పేరు చెప్పి 1000 ఎకరాల భూముల్ని వాళ్ళకి కట్టబెట్టేసిండ్రు. వాడు ఏం పీకుతారా అంటే ఏం పీకేది లేదు, పిత్తేది లేదు. ఏమవుతుంది? చాలా జాబులు తీసుకొస్తాడు, అట్లా తీసుకొస్తాడు. ఎవరు తీసుకొచ్చిన జాబులు ఎక్కడ చూపిస్తారు? ఇప్పుడు 1000 ఎకరాల భూములు అట్లా దారదత్తం అయిపోతే ఇప్పుడు ఏమిది అనంతగిరి కొండల్లా 81 ఎకరాల భూమిని తీసేస్తాం, ఖతం చేసేసి పడేస్తాం. మరి ఈ 1000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం పెట్టవచ్చు కదా. ఆ 1000 కోట్ల రూపాయలు ఎన్నడు పెడతాడు? 99 ఏళ్ళ లీజు. ఆ 99 ఏళ్ళు ఎప్పుడు ఖర్చు పెడతారు? మరి ఆ ప్రభుత్వం దగ్గర ఈ మట్టుకు పైసలు లేవా? పెద్ద విషయం అదేమన్నా?
రాష్ట్ర ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు అనేటువంటి పెద్ద విషయమా? ఎందుకు? వాళ్ళకి దారదత్తం చేసే కార్యక్రమం అనమాట, ఫ్రీగా. మరి ఎవరి బడా బడా బాబులు ఏమో బ్యాంకుల్లో ఉన్నటువంటి ఏవైతే 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంటే వాని యుట్టినే మాఫీ అయిపోతాయి. మాఫీ, ఓ సంతకం గుంజి ఆడ వాడేస్తే మాఫీ. ఎవడు కట్టాలరా అంటే పైసలు ప్రజలు కట్టాలి. ఎందుకంటే బ్యాంకులు దివాలా తీస్తే మరి బ్యాంకులు ఎవడు కట్టాలి? పైసలు ప్రజలే కట్టాలి. ప్రజల మీద మోపుతారు ఇవన్నీ కూడా. కాబట్టి 100% ఈ మెగా కంపెనీకి ఇస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో దానిపైన 100% విచారణ జరగాలి. అట్టెట్లు ఇస్తారు ఇష్టం వచ్చినట్టుగా? ఇది ఒకటి ఇట్లున్నది. అయితే మరి ఇప్పుడు ఇట్లా ఇవ్వడానికేమో మా మెగా కంపెనీ, ఇప్పుడు ఆయన తెలంగాణ కూడా కాదు, వేరే టైం తీసుకొచ్చేసి ఇచ్చేస్తున్నారు ఒకటి. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో పుట్టినటువంటి బీసీ బిడ్డలు, వీళ్లకు కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాం, ఏ కాంట్రాక్టులు ఉన్నా కానీ వీళ్ళకి 42% దక్కాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పింది. మీరు మేనిఫెస్టో కావాలంటే కూడా మీకు చూపిస్తాను నేను. విషయం ఏంటంటే తన మేనిఫెస్టోలో క్లియర్గా పేర్కొన్నారు. ఏమని? తెలంగాణ కాంట్రాక్టులు ఎవరైతే ఉంటారో, తెలంగాణ అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కాంట్రాక్టులకి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తాం, తర్వాత 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఏడ కూడా 42% ఇంప్లిమెంట్ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఎందుకనంటే ఇదంతా కథ అంతా వేరే నడిచిపోతుంటుంది అనమాట. అంటే మన వాళ్ళకి ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడు, మేనిఫెస్టోలో క్లియర్గా చెప్తారు. ఏమంటారు? ఏది కామన్ డిక్లరేషన్లా క్లియర్గా చెప్తారు. అందులో ఏమంటారు? 42% రిజర్వేషన్లని వెనుకబడిన తరగతుల సంక్షేమం 30 పేజీ. వెనుకబడిన తరగతుల సంక్షేమం. మరి సంక్షేమం నిజంగా అమలవుతుందా, ఉంటుందా అంటే ఉండదు. అట్లా ఏది? మరి బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చేటప్పుడు మాత్రం ఇగో ముదిరాజు కులస్తులకు సరిపడా నిధులతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, యాదవ కురుమ కులస్తులకు సరిపడా నిధులతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మున్నూరు కాపు కులస్తులకు సరిపడా నిధులతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, పద్మశాలిలకు సిరిసిల్లలో నూలు డిపోలను ఏర్పాటు చేస్తాం, పద్మశాలి కులస్తులకు సరిపడా నిధులతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, గౌడ కులస్తులకు సరిపడా నిధులతో కూడిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, నాయ బ్రాహ్మణ కులస్తులకు సరిపడా నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, విశ్వకర్మ కులస్తులకు కార్పొరేషన్, వడ్డెర కులస్తులకు, రజకు కులస్తులకు, పెరిక, తర్వాత ఇట్లా ఎంబీసీ కార్పొరేషన్ పటిషన్ చేసి తగు నిధులు కేటాయిస్తుంది. నిధులు లేవు, మన్ను లేవు, దాడా కుర్చీలేసి కూర్చోబెట్టిరు. సంచార జాతుల విద్యా ఉద్యోగ అవకాశాలు 5% రిజర్వేషన్ కలిపి ఇగో ఇట్లా అని చెప్పేసి రకరకాల హామీలు ఇచ్చిండ్రు. రకరకాల హామీలు ఇచ్చేసి ఏమైతుంది? ఇక్కడ లాస్ట్కి వస్తే ఇక్కడ వీళ్లకు బీసీ ఇలా సంక్షేమం కోసం రకరకాలుగా వేస్తా అని చెప్పిండ్రు. లాస్ట్కి వస్తే ఏం చేసిండ్రు? ఇక్కడ ఎవరైతే మన బీసీ ఉద్యోగులు ఉంటారో, బీసీ కాంట్రాక్టర్లు ఉంటారో, బీసీ కాంట్రాక్టర్లకు 42% రిజర్వేషన్ ఇస్తాం. కాబట్టి కొంతవరకు వీళ్ళు బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పిండ్రు. మరి ఏంటంటే ఇస్తుర్రా అంటే లేదు. ఇప్పుడు ఏమంటారు? అక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలంటే అక్కడ కోర్టులు అడ్డుకుంటున్నాయి, అది అడ్డుకుంటుంది, ఇది అడ్డుకుంటుంది. మరి ఈ కాంట్రాక్ట్లు ఇస్తుంది కూడా అడ్డుకుంటుండు. వీళ్ళు తక్కువ కోడి చేస్తే కూడా, అంటే అసలు యాక్చువల్గా ప్రభుత్వానికి మిగిలే విధంగా, ప్రజలకు మంచి జరిగే విధంగా వీళ్ళు తక్కువ కోడి చేస్తే కూడా వీళ్ళకి ఇస్తలే. వీళ్ళు ₹1,00,000 పని 80,000కి చేస్తా అంటే వీళ్ళకి ఇయ్యరు. ₹1,00,000 పని ₹1,00,000 చేస్తా అంటే ఫలానా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అంటే ఏంది? ఈ వివక్ష కనిపిస్తూ ఉంది. కాబట్టి మన రాష్ట్రం, మన కాంట్రాక్టులు, మన వాటా, చలో ఇందిరా పార్క్ మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ. కాబట్టి ఈ ధర్నాకు తరలి రావాలని చెప్పేసి తర్వాత తీర్మానాలను కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్కి సంబంధించి అక్కడ క్లియర్గా వాళ్ళు ఏది దాంట్లో చెప్పిండ్రు మేనిఫెస్టోలో, జర్నలిస్టు సంక్షేమం అన్నారు, అది గాలి కొదిలేసిండ్రు.
బీసీ డిక్లరేషన్ ఏమైంది మరి చెప్పిండ్రు కదా మీరే. ఇగో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 16వ పేజీ చూడురి. 16వ పేజీలో చూసుకుంటే క్లియర్గా మనకు ఏం చెప్పిండ్రు వాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వము. ఇంకోయిడ ఇవన్నీ ఉన్నాయి కదా. చేతి వృత్తులకు సాయం, వివిధ వర్గాలకు ముదిరాజు కులస్తులకు ఇట్లా చేస్తాం, గౌడ కులస్తులకు ఇట్లా చేస్తాం, ఒండ్రు కాపులకు ఇట్లా చేస్తాం, ఇట్లా అని చెప్పిండ్రు కదా. చెప్పి లాస్ట్కి వస్తే ఏం చేసిండ్రు, మొత్తం కూడా అంటే బీసీలకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకుండా మొత్తం కూడా మోసమే, ఇదంతా కూడా మొత్తం కూడా మోసమే. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు పెడతా అన్నారు, లేదు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లో బీసీలకు 42% రిజర్వేషన్. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, మేమే రాసుకుంది కాదు. ఇది తీన్మార్ మల్లన్న గారో లేకపోతే మేము రాసుకుందో లేకపోతే ప్రత్యేకంగా చేసి చూపిస్తుంది కాదు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి హామీ ఇది. ఏమని చెప్పారు, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? ఎక్కడ కూడా లేదు. ఏంది బీసీలకు ప్రధానంగా దక్కకుండా వాటికి ప్రధానంగా కొత్త నిబంధనలు పెట్టి కొత్త కథలని వాడి వీళ్ళకు కాంట్రాక్టులు దక్కకుండా చేసేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ బీసీ కాంట్రాక్టర్ల గర్జన, మన రాష్ట్రం మన కాంట్రాక్టులు మన వాటా, చెలో ధర్నా చౌక్, ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ఉంది. ఇవాళ బుధవారం ఉదయం ఇప్పుడు ఉదయం అదే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది. ఇది మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు బీసీ కాంట్రాక్టర్లు. కాబట్టి అన్ని విషయాలలో అన్యాయమే. అన్ని విషయాలలో కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి ఏది కూడా అమలు చేయలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. మరి ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికి కేరళమా? ఆ కేరళ రాష్ట్రానికి పోయి మేము మస్తు చేసినాం, సూపర్ డూపర్ ఉన్నది మా దగ్గర అని చెప్పేసి అక్కడ ప్రచారం. మీ ప్రచారం చేసుకొని ఏమని చేసుకోరు కానీ ఈ పరిస్థితి ఏంది? ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాత కదా మీరు బయటకు పోయి ప్రచారం చేసేది. ఇక్కడనేమో హామీలన్నీ అట్లే ఉంటాయి. బీసీ కాంట్రాక్టర్లు మొత్తం నిలువున తొక్కేస్తారు. ఇంకా పెద్దోడికి వాడికే ఇప్పుడు మెగా కంపెనీ వానికేమో 81 ఎకరాల భూమిని ఉట్టిన గాలికి కట్టబెట్టుడు, గాలికి. కాబట్టి ఈ బీసీ గర్జనకు, ఈ బీసీ మహాధర్నాకు, బీసీ కాంట్రాక్టర్ల గర్జనకు మహాధర్నాకు తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. గౌరవ సలహాదారుగా ఉన్నారు ఈ సంఘానికి. కాబట్టి 100% బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏది కాంట్రాక్టుల విషయంలో కానీ, విద్యా తర్వాత ఉద్యోగాల్లో కానీ, స్థానిక సంస్థల్లో ఇస్తాను. మీరు ఇచ్చినటువంటి హామీ ఇదేం కొత్తగా మేమేం గొంతమ్మ కోరికలేం కాదు, తర్వాత చేస్తున్నటువంటి విషయం ఏం కాదు. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం హామీ ఇచ్చింది, మరి ఏమైంది? కావాలని చెప్పేసి బీసీ కాంట్రాక్టులు దక్కకుండా రకరకాలుగా నిబంధనలు కొరీలు పెట్టి ఈ కథలన్నీ పడతా ఉన్నారు. కాబట్టే ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్ వాగ్దానం ఇచ్చిండ్రు. ప్రభుత్వ పనుల టెండర్లో బీసీ కాంట్రాక్టర్లకు దక్కాల్సిన చట్టబద్ధమైన రిజర్వేషన్ ఎంత వేయాలి? కాంట్రాక్టర్లపై వేధింపులకు తక్షణమే ముగింపు పలకాలే అని చెప్పేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఉద్యమ రథసారథులు ప్రత్యేక ఆకర్షణ తీన్మార్ మల్లన్న, గౌరవ సలహాదారు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు గౌరవ సలహాదారుగా ఉన్నారు. ఈ ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో ఆ కాంట్రాక్టుల సంఘానికి ఇక సత్యయ్య గౌడ్ అధ్యక్షులు, గుంటి సాయి కిరణ్ వర్కింగ్ ప్రెసిడెంటు, సుక్కరి భాస్కర్ రావు జనరల్ సెక్రటరీ, గాదుల భాస్కర్ ట్రెజరర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కదిలిరా కాంట్రాక్టర్ల గర్జన ఏది 8వ తారీఖు, ఏప్రిల్ 8వ తారీఖు, ఇవాళ బుధవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకి, 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉంది. కాబట్టి
బీసీ కాంట్రాక్టర్ అందరూ కూడా తరలి రావాల్సిన అవసరం ఉన్నది. 100% మన హక్కుల సాధన కోసం అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమని చెప్పేసి డిమాండ్ చేస్తూ రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తీర్మానం పిలుపునిస్తూ ఉన్నారు. క్రమశిక్షణే మన ఆయుధం, అత్యంత క్రమశిక్షణ, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన, పోలీస్ శాఖ నిబంధనలు పూర్తిగా పాటింపు చేస్తారు. తర్వాత ట్రాఫిక్ మరియు సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా కూడా ఈ ధర్నా ఉంటుంది. శాంతి భద్రతలకు పూర్తి బాధ్యత కూడా వహిస్తామని చెప్పేసి ఈ సంఘం చెప్తా ఉంది. ఐక్యతే మన బలం, 42% మన హక్కు, ఏప్రిల్ 8న ఇందిరా పార్క్ వద్ద కలుద్దామని చెప్పేసి TBCCA చెప్తా ఉంది. కాబట్టి తెలంగాణ బీసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నాకి రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అంటే ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? మనం ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ప్రధానంగా మొత్తం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చి ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్తే మాకేదో మంచి జరుగుతుంది, మా జీవితాలు ఏదో బాగుపడతాయి, మా కష్టాలు తీరిపోతాయి, మా జీవితాల్లో వెలుగులు నిండుతాయి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఓట్లు వేసిండ్రు. అలా నిరుద్యోగుల కోసం పడుతున్నారు పాపం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల ఉద్యోగాలలో మాకు ఉద్యోగం వస్తుంది, మా కుటుంబం కూడా బాగుపడుతుంది, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, జీవితంలో స్థిరపడవచ్చు అని వాళ్ళు రకరకాలుగా ఇట్లా సమస్యలు ఉంటే మరి సమస్యలను గాలికి వదిలేసి పోవుడు ఎట్లా అని చెప్పేసి అడుగుతూ ఉంది తెలంగాణ సమాజం. కాబట్టి బీసీ కాంట్రాక్టర్ల మహాధర్నా ఉంది ఇందిరా పార్క్ దగ్గర. కాబట్టి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు కాంట్రాక్టర్ల సంఘం. ఇంకా తర్వాత ఇక ఏది ఆడున్నారు ఇరాన్ కథ నడుస్తూ ఉంది. ఇరాన్ పైన ఇక నేను తెల్లారేసరికి కథం చేస్తాను అన్నాడు. పొద్దున 5:30కు మరి గడువు ఏది ట్రంప్ ఇచ్చినటువంటి గడువు అయిపోయింది. మరి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందని చూసుకుంటే మరి ఇప్పటి వరకు అయితే ఇంకేం జరగలేదు, నయం. ఇంకా కొంతవరకు బాంబులు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి, యుద్ధం నడుస్తూనే ఉన్నది. కాకపోతే ఏంటంటే మొత్తం ఏది చరిత్రనే లేకుండా చేస్తా, దేన్ని ఇరాన్ నాగరికతనే లేకుండా చేస్తా అని చెప్పేసి ట్రంప్ నిన్న అది శపథం చేసిండు. మరి శపథం చేసినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతున్నటువంటి ఒక ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. భారతీయులు ఎవరైనా ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే భారతీయులు సురక్షిత ప్రాంతాల్లో 48 గంటల పాటు బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి భారత ఎంబసీ తెలియజేసింది అక్కడ. ఎందుకంటే ఈ బాంబుల వర్షం తర్వాత ఇవంతా కూడా నడుస్తూ ఉంటే ప్రమాదాల్లో అంటే ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి అక్కడ భారత ఎంబసీ అలర్ట్ చేసింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇంకా కూడా నడుస్తూ ఉంది వాడు బాంబేసుడు వీడు బాంబేసుడు. దీన్ని ఎక్కడి వరకు పోతుంది ఏం కథ అనే దానిపైనే ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. ఇది జరిగితే ప్రపంచానికి చాలా ప్రమాదం అవుతుంది. రేట్లు పెరుగుడు పక్కకు పెడితే అసలు దొరకదిగా, పెట్రోల్ డీజిల్ దొరకకుండా అయిపోతుంది. అక్కడ మొత్తం ఇట్లనే యుద్ధం కొనసాగితే తర్వాత గ్యాస్ బీస్ అంతా కూడా బంద్ అవుతుంది. చాలా మొత్తం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి ప్రపంచ దేశాలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇంకా వాడు అమెరికా మరి ఇట్లా చేస్తుంది ఏం కథ అనే దానిపైన మరి దేశాలు మాట్లాడాలని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. ఎంతవరకు వస్తే ఏం కథనో చూద్దాం దానిపైన. చూడరు ఇక మెగా పర్యాటకం అట, ఇది ప్రభుత్వందే అనుకుంటున్నాం చూస్తే. వార్తల్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. అమెరికా దాడులు చేయకుండా ఇరాన్లోని ఓ పవర్ ప్లాంట్ చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు ఇరాన్ ప్రజలు. ఎందుకంటే ప్రజలు ఉంటే ఒకవేళ ఏవైతే పవర్ ప్లాంట్లు ఉంటాయో ఆ పవర్ ప్లాంట్లను కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో మానవహారంగా నిలబడ్డారంట. మనుషులుంటే బాంబులు ఏరేమని ఇరాన్ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. 140 కోట్ల మంది 1,40,00,000 మంది తమ ప్రాణాలను అర్పించడానికి రెడీగా ఉన్నారు నాతో పాటు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి యుద్ధం ఏడదాకా పోతుంది ఏం కథ? ఇది వినాశనానికే తప్ప మంచికి కాదు యుద్ధం ఎప్పుడు కూడా. ఇరాన్ నాగరికతను అంతం చేస్తాం ఎవరంటున్నాడు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక. అద్భుతం జరిగితే తప్ప వినాశనం తప్పదని వార్నింగ్. తనకిష్టం లేకున్నా తప్పేలా లేదని చెప్పేసి అంటున్నాడట. తనకిష్టం లేదంట యుద్ధం చేసుడు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కామెంటు: ప్రపంచ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టంగా కాబోతుందని వెల్లడి. ఈ రోజు రాత్రి ఒక నాగరికత పూర్తిగా అంతం కాబోతుంది అంటూ ఇరాన్ను ఉద్దేశించి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లోని నాగరికతను సమూలంగా తుడిచిపెట్టేస్తామని, చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వినాశనం తప్పదని పేర్కొన్నాడు.
నిజానికి అది తనకి ఇష్టం లేదు, కానీ తప్పేలా లేదని చెప్పేసి అంటున్నాడు ట్రంప్. ఇష్టం లేదంటే కానీ బాంబేస్తా అంటున్నాడు. చూసుకో ఎట్లున్నదో లెక్క. గడువులోగా తమతో డీల్ కుదుర్చుకోకుంటే ఇరాన్ వినాశనం తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 8 గంటలకు భారత్లో బుధవారం తెల్లవారుజామున, ఇవాళ తెల్లవారుజామున 5:30 మన కాలమానం ప్రకారం తో ట్రంప్ విధించినటువంటి గడువు ముగిసింది. ఇప్పుడు పొద్దున 5:30కి అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాకుండా ఇరాన్ మూలాలను దెబ్బతీసేలా ఒక భారీ యుద్ధానికి తెరలేపనున్నట్లు స్పష్టమవుతుంది. అద్భుతం జరిగితే తప్ప వినాశనం తప్పదు అని చెప్పేసి అంటూ ఆయన ఇచ్చిన సంకేతాలు ఇరాన్ను లొంగిపోవాలని హెచ్చరించడమేనని విశ్లేషకులు చెప్తున్నారు. కాగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల వెంటనే కార్యాచరణ మొదలైంది. ఇరాన్ ఆర్థిక వెన్నెముకగా భావించే కర్గ్ ఐలాండ్ ఇప్పుడు అమెరికా బలగాల దాడుల్లో మంటల్లో చిక్కుకుంది. ఇష్టం వచ్చినట్టుగా బాంబులు వేసి పడేస్తున్నాడు. నడుస్తూ ఉంది కథ. ముంచుకొస్తున్న ముప్పు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రస్ ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని గుర్తు చేశారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం తాను యుద్ధ నేరాల గురించి అస్సలు ఆందోళన చెందడం లేదని కుండబద్దలు కొట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను బరాబర్ ముందుకు వెళ్తా అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. ఏడుదాకా పోతుంది, ఏం కథ? దీనిపైన మొత్తం కూడా ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ప్రపంచ దేశాలు ఇక్కడ వీళ్ళు కూడా తగ్గుతలేరు. ఎవరు? ఇరాన్ వాళ్ళు. నాతో సహా 1,40,00,000 మంది ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ చెప్తా ఉన్నాడు. యుద్ధంలో తన ప్రాణత్యాగం చేయడానికి తనతో సహా 1,40,00,000 మంది ఇరాన్ ప్రజలు వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ అన్నారు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్లైన్ ముగుస్తున్న నేపథ్యంలో పెజెస్కియాన్ ఈ వేరకు మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించిండు. నాతో పాటు 1,40,00,000 మంది రెడీగా ఉన్నారు ప్రాణాలను అర్పించడానికి, కాబట్టి మీరు రెడీగా ఉండండి, దేనికైనా మేము సిద్ధమే అని చెప్పేసి ఒక రకంగా హెచ్చరికలు జారీ చేసిండు అధ్యక్షుడు. ఇక ట్రంప్ అంటున్నాడు, పునర్నిర్మాణానికి వీల్లేనంతగా ఇరాన్ ధ్వంసం కానుంది. 47 ఏళ్ల ఇరాన్ అవినీతి, దోపిడీ, రక్తపాతానికి రాత్రితో ముగింపు పలుకుతాను అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. పొద్దున 5:30కి అయిపోయింది, టైం అయిపోయింది మరి గడువు. సైకో బెదిరింపులకు బెదిరం. అలెగ్జాండర్ మంగోలీలు వంటి వారు దండెత్తి విధ్వంసం సృష్టించారు, అయినా ఇరాన్ ఇంకా సజీవంగానే ఉందని చెప్పేసి ఇరాన్ అంటుంది. తూకిత్తే అంటే మైకిత్తే అన్నట్టుంది లెక్క. దేనికైనా రెడీ అంటుంది ఇరాన్. మొత్తం మీద ఒక విస్ఫోటనం జరుగుతుంది, తర్వాత ఒక ప్రమాదం జరుగుతున్నటువంటి ఒక సంకేతాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు దారితీస్తుంది, ఏం కథ? మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్న భిన్నమైపోతాయి. నిజంగా సహజ వనరులు ఏవైతే ఉంటాయో, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, తర్వాత ఇక్కడ గ్యాస్ ఉత్పత్తులు కానీ మొత్తం కూడా సమూలంగా నాశనం అయిపోతే పరిస్థితి ఏంది అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతూ ఉంది ప్రపంచ దేశాలకు. ఇది మన మీద ఇప్పటికే చూస్తున్నాం. మనము అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. లిక్కర్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 4 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆగుతుంది. జస్ట్ ఈ ఎన్నికలు అయిపోగానే రేట్లు పెంచడం ఖాయం. గ్యాస్ రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి, తర్వాత ఉన్న వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ గ్యాస్ తోటి, ఏది పెట్రోల్ తోటి, గ్యాస్ తోటి, డీజిల్ తోటే కాబట్టి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు దారితీస్తుంది ఏం కథ అనేది మరి చూడాల్సిన అవసరం ఉంది. కర్గ్ ఐలాండ్లో విధ్వంసం. డెడ్లైన్కు కొన్ని గంటల ముందు అమెరికా దాడులు చేసింది. సైనిక స్థావరాలే టార్గెట్గా బాంబుల వర్షం కురిపించింది. రోడ్లు, బ్రిడ్జ్లపైన దాడులు. మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ చెప్తుంది. చమురు నిల్వలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. చమురు నిల్వలు లక్ష్యంగా చేసుకుంటే ఏమవుతుంది? పెట్రోల్ డీజిల్ ఖతమవుతుంది. పవర్ ప్లాంట్లు, బ్రిడ్జీల వద్ద ఇరాన్ ప్రజలు మానవహారాలు చేసిండ్రు. అమెరికా దాడులు చేయకుండా జనంతో హ్యూమన్ షీల్డ్లు ఏర్పాటు చేసిండ్రు. సౌదీపైకి 7 క్షిపణులతో ఇరాన్ అటాక్ చేసింది. ఇంధన కొరతతో పాక్లో లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. చూసుకోయిగా ఇంధన కొరత ఏంది? పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా లేవంట. లేకపోవడంతో కరోనాలో ఎట్లయితే లాక్డౌన్ అయిందో ఇప్పుడు
ఈ పెట్రోల్ డీజిల్ దొరకకపోవడంతో పాకిస్తాన్లో లాక్డౌన్ విధిస్తూ ఉన్నారు. లీటరు డీజిలు 545 రూపాయలు, లీటర్ డీజిల్ 545 రూపాయలు. ఏడా పాకిస్తాన్లో చూసుకొని ఎట్లున్నది లెక్క. 474 రూపాయలు ఏది లీటర్ పెట్రోల్ పాకిస్తాన్లో. అది కూడా దొరకలేదు కాబట్టి లాక్డౌన్ విధించింది ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం. ఇట్లా నడుస్తూ ఉంది. ఇంకా మనకన్నా కొంచెం వదిలిపెడుతున్నట్టున్నారు ఎవరు, ఇరాన్ వాళ్ళు. కానీ పాకిస్తాన్ అది కూడా పంపిస్తలేనట్టున్నారు. నిరుద్యోగ యువతకు జాబ్ కోసం నేడు జర్మనీతో ఎంఓయు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా నిరుద్యోగులను తీర్చిదిద్దుతామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. ఇక టామ్కాన్ ద్వారా కొత్త స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తున్నామని వెల్లడి. హనోవర్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అధికారులతోటి భేటీ అయ్యిండు మంత్రి. మొత్తం మీద నిరుద్యోగ యువతకు జాబులు ఇప్పిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పిస్తా అంటారు, మన భూములు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు. మరి ఏం చేస్తారో చూడాలి ఇంతవరకు వస్తానేది. రైతుల కోసం పోతే అరెస్ట్ చేస్తారా? పంట భూములను పరిశ్రమల కోసం లాక్కోవడం అన్యాయం అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. భూసేకరణ నోటిఫికేషన్ వాపసు తీసుకోవాలి. పరిగిలో భూముల పరిశీలనకు వెళ్లేందుకు హరీష్ రావు తర్వాత అక్కడ సబితా ఇంద్రారెడ్డి ఇంకో కొంతమంది ప్రయత్నం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. విజయం దిగిపోయే టైం వచ్చింది. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక్కడ 3/2 మెజార్టీతో గెలవబోతున్నాం. విజయన్ నాకు రాసిన లేఖలో 2014 నుంచి 2023 వరకు జరిగిన విషయాలే రాసిండట ఉన్నాయి. ఆ కాలంలో విజయన్ మిత్రుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. పినరయిపై బంగారం చోరీ స్మగ్లింగ్ కేసులున్న మోడీ రక్షిస్తున్నారు. గాంధీ కుటుంబాన్ని కేజ్రీవాల్ను కేసుల పేరుతో వేధిస్తున్నారని చెప్పేసి ఫైర్ అయ్యిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ కేరళలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడాడు. చూసుకోరిగో ఇక మెగా పర్యాటకం అంటే ఇది ప్రభుత్వ పర్యాటకం కాదు, మన్ను కాదు, మశాడం కాదు. ఇదంతా కూడా అంత కార్పొరేట్ వ్యవస్థకి ఈ పర్యాటక రంగాన్ని మొత్తం ఇచ్చేయడం. ఏమో ఫ్రీగా పంపిస్తారా లేకపోతే తక్కువ ధరకి ఇస్తారంటారు. నో, ఇష్టం వచ్చిన రేట్లు పెడతారు వాళ్ళు. సామాన్యుడు పోయే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి వాళ్ళకి తీసుకుపోయి మేము పర్యాటకాన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, 81 ఎకరాల భూమిని ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. ఇన్ఫ్రా, ఇరిగేషన్, పవర్, ఈవీ నుంచి టూరిజం రంగంలోకి ఎంట్రీ అవుతుంది మెగా కంపెనీ. అనంతగిరిలో వెల్నెస్ రీట్రీట్ సెంటర్ ఏర్పాటుకు సర్కార్తో మెగా కంపెనీ ఒప్పందం. ఏమైంది? ప్రభుత్వమే చేస్తంటారు కదా, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం, రకరకాలుగా ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తామంటారు కదా. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంటే 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 99 ఏళ్ళ లీజ్ అంట. మళ్ళీ తక్కువ భూమి కాదు, ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, 10 ఎకరాలు కాదు, 20 ఎకరాలు కాదు, 81 ఎకరాలు. మరి ఈ కథ ఏందో ఇదంతా కూడా తేలాలి. ఇది అనంతగిరిలో వెల్నెస్ రీట్రీట్ సెంటర్ ఏర్పాటుకు సర్కారుతో మెగా కంపెనీ ఒప్పందం చేసుకున్నది. ఎంతనంట? రాబోయే రోజులు ఎప్పుడు చేస్తారు? ఇక 1021 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు పెడితే మనకేమైనా వస్తుందా? ప్రభుత్వానికి ఏమొస్తుంది? నో. వెల్నెస్ డెస్టినేషన్గా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి అడుగు పడ్డది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లగ్జరీ విల్లాలు, నేచర్ థెరపీ సెంటర్లు, కేరళ ఆయుర్వేద మసాజులు, యోగా వేదికలు, ప్రపంచ స్థాయి స్పా కేంద్రాలు ఏర్పాటు చేస్తారట. మెగా కంపెనీకి 81 ఎకరాల భూమిని 66 ఏళ్ల లీజుకి ఇస్తూ జీవో జారీ చేసిండ్రు. ప్రభుత్వం జీవో ఇచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్, ప్రభుత్వ ఉత్తర్వులు. ఏది? 81 ఎకరాలు ఇచ్చేస్తూ. ప్రాజెక్టు ప్రోత్సాహకానికి సర్కారు తరఫున రాయితీలు, పలు కండిషన్లు కూడా పెట్టారు. రాయితీలు ఇస్తారట. మళ్ళీ ఇంకా 81 ఎకరాల భూమి ఇస్తారు, రాయితీలు ఇస్తారు, మొత్తం ఇంకేమైనా ఇచ్చేసేది, ఉన్నదంతా రాసి ఇచ్చేసేది. వాళ్ళకి పైసలు తక్కువైనాయని. పేదోడు కదా మెగా కంపెనీ అంటే. వేలు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆస్తులున్నాయి. ఆయన మెగా కృష్ణారెడ్డి వాళ్ళ సతీమణి బంగారం ఆభరణాలతోటి చీర ఆమె మొత్తం ఏంటిది డ్రెస్ చేసుకున్నది. అంత పైసలు బంగారంతో మొత్తం డ్రెస్సే బంగారం. వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్లకు తక్కువైనట్టు వాళ్లకు రాయితీలు ఇస్తారట. మరి ఇదేందో కథ. కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు
జోజిలా లాంటి టన్నెళ్లు, పవర్ ప్లాంట్లు, రిఫైనరీలు, వివిధ నేషనల్ హైవేల నిర్మాణం, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, ఇలా వివిధ రంగాల్లో దూసుకెళ్తున్న మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు రాష్ట్ర పర్యాటక రంగంలోకి ప్రవేశించింది. నిరుడు దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని 81 ఎకరాల విస్తీర్ణంలో లావి వెల్నెస్ రీట్రీట్ పేరుతోటి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టూరిజం ప్రాజెక్టులు ఏకంగా 1021 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుందంట. ఇందులో భాగంగా మెగా సంస్థకు 63 ఏళ్ల పాటు లీజుకిస్తారు. అవసరమైతే ఇంకా 33 ఏళ్ళు వల పెంచుతారట. లీజు అవసరమైతే మరో 33 ఏళ్ళు పొడిగించేందుకు ఛాన్స్ ఉన్నది. అంటే 99 ఏళ్ళు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-30లో భాగంగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం కీలకమైనటువంటి ఐకానిక్ కేటగిరీ కింద గుర్తింపునిచ్చింది. ఐకానిక్ కేటగిరీ కింద గుర్తింపుని మొత్తం కూడా రాసిచ్చేసేది. వాళ్ళకు పేదోడు కాబట్టి పేదోడు బీదోడు అట్లా కనిపిస్తున్నామో, కనిపిస్తే వాళ్ళకి ఏం చేయండి మీరు, ఏది మన రాయితీలు ఇవ్వండి. పేదవాడికి లేకపోతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటే, లేకపోతే ఇంకేమైనా జాగా ఉండదంటే నో జాగా లేదండి. ఇగో ఇటువంటి కథలు నడుస్తూ ఉన్నాయి. దీనిపైన 100% ఎంక్వైరీ జరగాలి. దానిపైన అరే 81 ఎకరాల భూమినా పుట్టినే గాలికి దారదత్తం చేసుడు అంటే పర్యాటకం ఎవరికి ఇప్పుడు వాళ్ళు లాభాలు తీసుకోరా? పోయిన ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఫ్రీగా వదిలిపెడతారా? ఏమైనా తక్కువ ధరకి ఇస్తారా? లేకపోతే నో, ఏది జరగదు. ఇదంతా కూడా దాని సంగతి ఎందుకు చూడాలి అసలు. యాక్చువల్గా వార్ ఎఫెక్ట్ లిక్కర్ రేట్ల పెంపు. ఇప్పటికే 2% పెరిగిన టీసీఎస్ యుద్ధం వల్ల గ్యాస్, బార్లీ, హాప్స్ దిగుమతులకు తిప్పలు పడుతున్నాయి. అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది మొత్తం కూడా. ఇది ఒక లిక్కర్కి సంబంధించిందే కాదు, మొత్తం అన్ని విధాలుగా నష్టమే జరుగుతూ ఉంది. రేట్లు పెంచాలంటూ ఎక్సైజ్ శాఖ కంపెనీలు ప్రతిపాదనలు పెట్టినాయి. బీరుపై కనీసం 15 నుంచి 20 రూపాయలు పెంచాలని చెప్పేసి వినతి ఇస్తున్నాయి. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ధరలు పెరుగుతాయి. కాకపోతే ఈసారి యుద్ధం కారణంగా మరింత ఒత్తిడి ఉంటుంది, ఇంకా పెరుగుతాయట రేట్లు. తీన్మార్ చూసుకుంటే మొత్తం కూడా భూగోళం కాలిపోతుంది. ఎందుకంటే బాంబులు వేసుకుంటున్నారు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ వేస్తుంది, ఇజ్రాయెల్ మీద ఇరాన్ వేస్తుంది, చుట్టుపక్కల అరబ్ కంట్రీస్ మీద బాంబులు వేసుకుంటుంటే మొత్తం కూడా భూమి కాలిపోతుంది. ఆ పరిస్థితి ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఈ రాత్రి అక్కడి నాగరికత అంతం, ఇరాన్కు కాలరాత్రి, 47 ఏళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడుతాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు, అణుబాంబు ప్రయోగిస్తారా అనే అంశంపై వైట్ హౌస్లో చర్చ జరుగుతుంది. గుప్పుమంటున్న వార్తలు. 48 గంటల పాటు బయటకు రావద్దని చెప్పేసి భారతీయులకు అడ్వైజ్ చేస్తూ ఉన్నారు మన భారత ఎంబసీ. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్కు విధించిన 48 గంటల గడువుకు ముందే ఆ దేశ ఆదాయానికి ఆయుపట్టైనటువంటి కర్గ్ దీవిపై దాడులకు దిగారు. అలాగే ఇరాన్పై అమెరికా అణుబాంబు ప్రయోగిస్తుందా అనే అంశంపైన కూడా వైట్ హౌస్ నుంచి వార్తలు గుప్పమంటున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన ఏమీ మాత్రం లేదు. మరోవైపు ఇరాన్ నాగరికత మంగళవారం రాత్రితో అంతం కాబోతున్నది. ఇక ఆ నాగరికతను ఎప్పటికీ ఎవరు పునరుద్ధరించలేరు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఆ దేశంలో 47 ఏళ్లుగా కొనసాగుతున్న దోపిడీ, అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడుతామని స్పష్టం చేశారు. తాను వినాశనాన్ని కోరుకోవడం లేదని, కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది తప్పేలా లేదని రాసుకొచ్చాడు. చూసుకోయిగా నాకేం లేదు, బాంబేయాలని లేదు, మంచిగా ఉండాలని ఉంది, అట్టిట్లా అంటున్నాడు, లాస్ట్ కోసం బాంబేస్తున్నాడు. ఇట్లా నడుస్తుంది కథ ట్రంప్ది. ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలని ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి అంటారు ఇరాన్ ప్రజలు. 1,40,00,000 మంది పౌరులు ప్రాణత్యాగానికి సిద్ధం. ఒక్క అడుగైనా వెనక్కి తగ్గం, లొంగిపోయే ప్రసక్తే లేదు. విద్యుత్ కేంద్రాల వద్ద మానవహారాలు చేపడతాం, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ చెప్తా ఉన్నాడు. ట్రంప్ హెచ్చరికలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిండు పెజిష్కియాన్. ఇక కర్గ్పై దాడులు. గడువుకు ముందే ఇరాన్లోని కర్గ్ దీవిపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో పొగలు జిమ్ముతున్న దీవి ఎక్కడికక్కడ బాంబులు వేసి పడేస్తున్నారు. లక్ష్యానికి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు సర్కార్ ఆశించిన మేర సాగిన నిర్మాణం
మార్చి చివరి నాటికి 1,00,000 ఇల్లు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు పూర్తయినాయి 22,500 మాత్రమే. స్లాబ్ పడిన వెంట 1,12,000 ఉన్నాయి. అంటే స్లాబ్ పడ్డదంటే దాదాపు పూర్తయితే ప్రాబ్లం ఏం లేదు. మార్చి చివరి నాటికి మార్చి చివరి నాటికి 1,00,000 ఇల్లు అన్నది కానీ కాలేదని చెప్పేసి అంటున్నారు. అయిపోయినట్టు కొంతవరకు ఇక జరిగిపోతుంది. స్లాబ్ పడ్డదంటే మ్యాక్సిమం ప్లాస్టింగ్ చేసి కొంచెం అటు ఇటు చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇందాలకి వెళ్ళిపోతారు. బేస్మెంట్ లెవెల్లో 60,192 ఉన్నాయంట. గోడల వరకు పూర్తయినాయి 34,388 ఉన్నాయి. ఇంకా మొదలు కానివి 58,000 పైనే ఉన్నాయని చెప్పేసి రాసిండ్రు. ఇందిరమ్మ ఇల్లు నడుస్తూ ఉన్నది. నిజం కూడా ఒక రకంగా ఇది మంచిదే ఈ పథకం. ఎందుకంటే ఎవడైతే పేదవాడు ఉంటాడో, పేదవాడికి ఇల్లు లేకుంటుంటారో వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమమే. కాకపోతే ఏంటంటే ఆ జాగలేని వాళ్ళకి కూడా జాగిచ్చి ఏర్పాటు చేయండి. ప్రభుత్వ భూమి ఏడన్నా ఉంటే ఇక వేచి చూడలేం. క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. కార్యాచరణను ప్రకటించిన ఉద్యోగ సంఘాలు చేసి ఇక 17 లంచ్ టైంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చెప్తారట. ఇక మే 5 తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాలు రాష్ట్ర స్థాయిలో సామూహిక నిరసనలు చేపడతారు. మే 14న సమావేశమై తుది కార్యాచరణ ప్రకటిస్తారట. ఎవరు? ఉద్యోగ సంఘాలు. 51% ఫిట్మెంట్తో జూన్ 2 లోపు పీఆర్సీ ప్రకటించాలి. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు నిన్న ప్రకటన విడుదల చేసిండ్రు. ఇక వేచి చూడడం, ఇక మేము కార్యాచరణలోకి వెళ్ళిపోతామని చెప్తున్నారు. గుప్పుమంటున్న డ్రగ్స్ 63 లక్షల విలువైన మత్తు పదార్థాల స్వాధీనం. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ఫ్రెడ్లర్ సహా 5గురిని అరెస్ట్ చేశారు. చిలకలగూడ, సనత్ నగర్, ఆదిపట్ల పోలీసులు దాడి చేసిరట. మంచి పని చేసిన పోలీసులు. మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి. విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో హన్మకొండ NPCDCL కార్పొరేషన్ ఆఫీసు ఎదుట మహాధర్ణ నిర్వహించిన ఆందోళనకు మద్దతు పలికిన పలు కార్మిక సంఘాల నేతలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు? ఆర్టిజన్లు. ఈ ఆర్టిజన్లు మాకు భద్రత క్రమబద్ధీకరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. క్రమబద్ధీకరించడం మరి ఎంతో కథ అసలు. యాక్చువల్గా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళని క్రమబద్ధీకరిస్తున్నాం, వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నాం అని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ కుదరది అని చెప్పి ఆర్టిజన్లుగా వాళ్ళకి ప్రత్యేకంగా ఒక తీసుకొచ్చి ఆర్టిజన్ల పేరుతోటి వాళ్ళని పెట్టిండు. వాళ్ళ జీతం పెరుగుడు ఉండదు, తర్వాత ఏది ఉండదు, అంతా ఆగమాగం ఉన్నది పరిస్థితి. కాబట్టి మమ్మల్ని క్రమబద్ధీకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఆర్టిజన్ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు. ఇక పినరయి గాడ్ ఫాదర్ మోడీ, కేరళం సీఎం రోల్ మోడల్ జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ కాదు. మోదీ, అమిత్ షానే ఆయనకు రోల్ మోడల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి ఎద్దేవా చేసిండు. కాంగ్రెస్ సర్కార్ది పిరికిపంద చర్య. బీఆర్ఎస్ నేతల అరెస్టుపై ఆ పార్టీ నేత కేటీఆర్ మండిపడ్డాడు. పరిగిలో మరో దమనకాండ. మళ్ళీ సీఎం అవుతారని రేవంత్ పగటి కలలు అంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ సింగిల్ డిజిట్కే, ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. దళితుల భూములపై దండయాత్ర ఎందుకు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడాడు. కార్యక్రమానికి మాజీ మంత్రులు ఎవరు ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు, తర్వాత సబితా ఇంద్రారెడ్డి అందరు కూడా పోయినట్టున్నారు. వీళ్ళని శంషాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు అరెస్ట్ చేసి. ఇక గూఢచారులు త్యాగదనులే. శత్రు దేశాల కుట్రలను వెలికి తీయడంలో వారి సేవలు గొప్పవి. దురంధర్ 2 సినిమా వీక్షించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దురంధర్ 2 సినిమాని చూసిండంట. గూఢచారులు కూడా త్యాగదనులే, ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకోవడానికి మొత్తం కూడా గూఢచర్యం చేస్తుంటారు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. మీ నాగరికతను ఒక్క రాత్రిలో వినాశనం చేస్తామని చెప్పేసి ఎవరంటున్నారు? ట్రంప్ అంటున్నాడు. ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక. ఇప్పటిదాకా వాడని టూల్ కిట్ వాడతామన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అది అణ్వాయుధమా అంటూ ఆందోళనలు జరుగుతూ ఉంది. కాదంటూ హడావిడిగా ప్రత్యేక శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. శ్వేతసౌధం అంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్. హార్మోజును తెరిచేందుకు గడువు పొడిగించని ట్రంప్. కర్గుపై అమెరికా భీకర దాడులు. ఇరాన్లో వంతెనలు, రైల్వే నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ట్రంప్ ఓ ఉన్మాది, మమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పేసి ఇరాన్ అంటుంది. విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పడాలని ప్రజలకు పిలుపునిచ్చిండ్రు. 1,40,00,000 మంది ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని అధ్యక్షుడు పెజెస్కియాన్ చెప్తా ఉన్నాడు. పశ్చిమాసియాలో పతాక స్థాయికి ఉత్కంఠ కనిపిస్తూ ఉంది.
దాడులు, ప్రతిదాడులు, డెడ్లైన్లు, సడలింపులు, కవ్వింపులు, బెదిరింపులతో 6 వారాలుగా భీకరంగా సాగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు బుధవారం తెల్లవారుజామున, అంటే ఇవాళ తెల్లవారుజామున 5:30 ఉంది. అయితే మంగళవారం రాత్రి వరకు, అంటే నిన్నటి వరకు ఇరాన్ రాజీకి రాలేదు. హర్ముజును తెరిచి టెహ్రాన్ తమతో ఒప్పందానికి రాకపోతే ఒక్క రాత్రిలో ఇరాన్ నాగరికత మొత్తం నశించిపోతుందంటూ ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించిండు. మరి ఏడుకొస్తుంది ఏం కథ అనేది అర్థమవుతలేదు. ఇక గడువు అయితే అయిపోయింది. భారత్, రష్యా, చైనా ట్రంప్తో మాట్లాడాలని చెప్పేసి నిపుణులు అంటున్నారు. యుద్ధంతో ప్రపంచాన్నంతా రిస్క్లో పెట్టడం సరికాదని చెప్పాలి. ప్రస్తుతం ఆలోచించాల్సింది ధరల గురించి కాదు. ధరలు పెరుగుడు తగ్గుడు ఇదే కథ. అసలు సరఫరానే లేకుంటే ఉత్పత్తి కేంద్రాలే ధ్వంసం అయితే ఏం జరుగుతుందని ఆయన అంటా ఉన్నాడు. ఈనాడు ఈటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ షాక్స్ చెప్తున్నటువంటి మాట, భారత్, రష్యా, చైనా వీళ్ళందరూ కలిసిపోయి ట్రంప్తో మాట్లాడాలి, లేకపోతే ఇబ్బంది అవుతుందని. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన పొగ ఇట్లున్నది కథ. మేం చేస్తున్నదే చెబుతున్నాం, అనుమానం ఉంటే వచ్చి అభివృద్ధిని పరిశీలించుకోవచ్చు. కేరళ సీఎం విజయన్కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఆయన 120 నెలల పాలన వైఫల్యానికి ప్రతీక అని చెప్పేసి విమర్శించిండు. కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి, తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరికొంతమంది వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో లాక్కోవడం, కూల్చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. పరికికి వెళ్తున్న మాజీ మంత్రులని అరెస్ట్ చేసిండ్రు, నిర్బంధించిండ్రు. శంషాబాద్ ఠాణాలో సవితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావుని కూర్చోబెట్టిరు పోలీస్ స్టేషన్లో. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ముగిసిన ప్రచారం. రేపే పోలింగ్ ఉంటుంది ఈ 3 రాష్ట్రాలలో. తర్వాత ఇంకా తమిళనాడు, తర్వాత పశ్చిమ బెంగాల్లో తర్వాత ఉంటుంది ఎలక్షన్స్ 2వ విడతలో. మామ ఇంటి నుంచి మన నేల తల్లి ఇలా ఉంది అని చెప్పేసి, అంటే చందమామ, ఇది చందమామ, భూమి ఇట్లా కనిపిస్తుందట చందమామ నుంచి చూస్తుంటే. ఇక్కడేమో ఇదంతా వాటరు, తర్వాత ఇదంతా కూడా భూమి కూడా కనిపిస్తుందంట. వాళ్ళు వెళ్ళింది కదా హ్యోమగాములు. ఓరాయన్ హ్యోమనౌక కిటికీ నుంచి ఆర్టిమిస్ 2 హ్యోమగాములు తీసినటువంటి చిత్రం ఇది. ఇందులో పాక్షికంగా చంద్రుడి మాటున దాగిన భూమిని చూడొచ్చు. చందమామను చుట్టేసిన ఓరాయన్ క్యాప్సూల్ ఎన్నడూ చూడని దృశ్యాలను క్లిక్ మనిపించిన వ్యోమగాములు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ చంద్రుడి మీద నుంచి భూమి ఫోటో తీసిరు. ఇట్లుందంట భూమి. చంద్రుడి మీద నుంచి భూమి చూస్తే కూడా చంద్రుడి లెక్కనే కనిపిస్తున్నట్టుంది ఒక రకంగా. ఇక విత్తన కంపెనీ లైసెన్స్ కోసం 1.25 లక్షల లంచం అడిగిరట. ఏసీబీకి చిక్కిన అగ్రికల్చరల్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ అంట. ఇక ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో మనకు కరువు రావచ్చు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఎండలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతే ఎల్నినో అంటాం. దానికంటే ఇంకా ఎక్కువ పెరిగిపోతే దాన్ని సూపర్ ఎల్నినో అంటారు. అటువంటి ప్రమాదం కూడా ఉందంట. భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీన్ని సూపర్ ఎల్నినోగా వారు అభివర్ణిస్తున్నట. ఇది జూన్ నుంచి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చని, ఋతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని భావిస్తున్నారు. మే నెలలో ఎల్నినో ఏర్పడుతుందని, ఆగస్టు నాటికి బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ చెప్తా ఉంది, అంచనా వేసింది. ఆగస్టులో సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం 22% ఉందని, స్ట్రాంగ్ ఎల్నినో ఏర్పడడానికి 80%, ఒక మోస్తరు ఎల్నినో ఏర్పడేందుకు 98% అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డది. అసలు సూపర్ ఎల్నినో అంటే ఏంటిది? పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా ఎక్కువ వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. ఇది జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందంట. దానిని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. ఇక ఐరోపా, అమెరికా వాతావరణ
సమూల నమూనాల ప్రకారం ఈసారి ఉష్ణోగ్రతలు ఆ స్థాయి దాటే అవకాశం ఉందంట. సూపర్ ఎల్నినో వచ్చేటువంటి అవకాశం ఉందంట. పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్నే ఎల్నినో అంటారు. ఇక దానికంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైతే దాన్ని సూపర్ ఎల్నినో అంటారట. ఆ పరిస్థితులు ఉంటాయంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫ్యూచర్ సిటీపై స్టేకు ఎన్జిటి నిరాకరించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇంతకుముందు గతంలో ఏది సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు కార్తిక్ రెడ్డి మూసీకి సంబంధించి మూసీని ఆపాలని చెప్పేసి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయాన్ని ఆపాలంటే ఎన్జిటి ఒప్పుకోలేదు. అట్టెట్లయితుంది, మంచి చేస్తుంటే మీరు అట్టెట్లా వెనుక అడ్డుపడతారని చెప్పేసి అడిగింది. అయితే తర్వాత ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఎన్జిటికి వెళ్ళినంట. వెళ్తే దానికి సంబంధించి కూడా స్టే ఇయ్యామని చెప్పేసి అడిగితే ఇంకా ఇప్పుడు ఆపడం కుదరదు, ఎందుకంటే ఇంకా స్టార్టే కాలేదు, ఇంకా స్టార్ట్ కాకుండా ఏం ఆపుతామని చెప్పేసి అన్నారంట. ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, చట్టవిరుద్ధంగా ఏది చేయబం హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాత్రికే అంతం, ఒక నాగరికత తుడిచిపెట్టుకుపోతుంది, ఇరాన్పై అనుదాడి చేస్తామన్నట్లుగా మంగళవారం ట్రంప్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసిండు. అధ్యక్షుడు మాత్రమే వాడగలిగే టూల్ ఉపయోగించే అవకాశం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడి. ఇక ఇరాన్పై అనుదాడి అవకాశాలను తోసిపుచ్చిన వైట్ హౌస్, దేశం కోసం ఆత్మార్పణ 1.5 కోటి మంది సిద్ధమని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు చెప్తున్నాడు. సంధికి విధించిన డెడ్ లైన్ ముగియక ముందే దాడులు చేపట్టింది అమెరికా. కార్గు ద్వీపంపై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం, రైల్వే లైన్లు వంతెనలే లక్ష్యం, ఇరాన్ పౌరులు రైళ్లు వాడొద్దని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక వాయువ్య ఇరాన్లో వైమానిక దాడుల్లో 18 మంది చనిపోయారట. మొత్తం కూడా దారుణంగా ఉంది పరిస్థితి అంతా కూడా. వేడి దాకా వస్తుంది ఇంకా చూడాలి. ఇది ఏపీ వార్త. వైసీపీ యాగి హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయంపై దాడికి యత్నం, మహిళల్ని అవమానపరిచారంటూ రచ్చ. ధర్నా పేరుతో వచ్చిన వైసీపీ నేతలు కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిరట. అడ్డుకున్న పోలీసులను తోసేసి హడావిడి. తిరుపతిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు భేటీ ముసుగులో కార్యకర్తల తరలింపు. ఆంధ్రజ్యోతి పరతులు తర్వాత ఎండి ఫోటోలు దహనం చేసిరట. ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేయాలని చెప్పేసి ఇక్కడ ఏది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంచుకుందట. నిజంగా కూడా అసలు యాక్చువల్గా దాడులు చేయడం సరికాదు. మీరేమైనా ఉంటే కౌంటర్లు ఇవ్వండి, మీరేమైనా ఉంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడండి, మళ్ళీ ఇది తప్పు అని చెప్పండి. కానీ కాకపోతే దాడులు, భౌతిక దాడులు ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. అది బూత్ నేతల రౌతగౌల, వీకెండ్ కామెంట్పై పిచ్చి రచ్చ. వైసీపీ నేతల మానసిక స్థితిని ఇప్పుడు ఈయన కూడా ఇష్టం వచ్చినట్టుగా రాయొద్దు. ఎవరు వేమూరు రాధాకృష్ణ గారు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా రాయొద్దు. కొన్ని సందర్భాలలో అవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. వైసీపీ నేతల మానసిక స్థితిని చెప్పడమే ఆ వ్యాఖ్యల ఉద్దేశం. జగన్ వైఖరిని ప్రశ్నిస్తే మీడియాపై దాడా అని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. అప్రజాస్వామిక చర్య అని చెప్పేసి పవన్ కళ్యాణ్. పాత్రికేయ సంఘాల ఖండన. ఇవాళ ఆంధ్రజ్యోతి ఆఫీసుల ముందు ధర్నాలు చేయండి, నేతలకు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు జారీ చేసిందట. ఇది వలసవాద మనస్తత్వం. యూకే కోర్టు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఫైర్ అయింది. అవి భారతీయ కోర్టులను తక్కువ చేసేలా ఉన్నాయి. వలసవాద వారసత్వాన్ని భారత న్యాయ వ్యవస్థపై రుద్దడాన్ని అనుమతించం. విదేశీ కోర్టుల ఉత్తర్వులు భారత్లో చెల్లవు అని చెప్పేసి 6 ఏళ్ల బిడ్డ తల్లి సంరక్షణలో ఉండడం అక్రమ నిర్బంధం కాదు. బిడ్డ సంక్షేమానికే భారతీయ కోర్టులు ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. విదేశాలు లెక్క ఉండదు, మన దగ్గర వేరే ఉంటుందని. 3 పదుల వయసులోనే మధుమేహం వస్తుందంట. చూసుకోరిగా మధుమేహం, షుగరు, కార్ఖానా అన్నీ అటాక్ అవుతున్నాయి. మొత్తం ఊబకాయం పెరిగిపోయి బుర్రలు వస్తున్నాయి. దీంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏమవుతుందంటే ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు యువత. 30 ఏళ్ళకే ఇదంతా వస్తుందట కథ. ప్రతి 5గురిలో ఒకరు ఫ్రీ డయాబెటీస్ తోటి బాధపడుతున్నారు. 69% మందిలో విటమిన్ డి లోపం అంట. విటమిన్ డి రావాలంటే ఏం చేయాలి? ఎండకు ఉండాలి. పొద్దున సాయంత్రం ఎండకు కొద్దిసేపు నిలబడితే, పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తక్కువ లేత ఎండలో నిలబడితే డి విటమిన్ ఆటోమేటిక్గా వస్తుంది, ఫ్రీగా వస్తుంది. దాన్ని తీసుకుంటే మంచిది. ఈ విటమిన్ గీలీల కంటే అది మంచిది. 46% మందిలో ఫ్రీ హైపర్ టెన్షన్ అంట. కార్పొరేట్ ఉద్యోగుల్లో 80% అధిక బరువు సమస్య ఉన్నది.
పెరుగుతున్నాయట, బొర్రాలు పెరుగుతున్నాయి, పొట్టలు పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు. అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 నివేదికలో వెల్లడి. ఇక పక్కాగా క్యాన్సర్ కేసుల లెక్క నోటిఫైడ్ డిసీజ్గా గుర్తిస్తూ జీవో జారీ చేసినారు. పోర్టల్ను ప్రారంభించిన దామోదర్ రాజనరసింహ. దారుణంగా ఉందట పరిస్థితి. మరి ఏసీబీకి చిక్కిన వ్యవసాయ వర్సిటీ అసోసియేట్ డీన్. ఓ విత్తన సంస్థకు లైసెన్స్ మంజూరు కోసం గోవర్ధన్ ₹1,00,000 డిమాండ్ చేసినట్ట. డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు చేసిందట. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. హరీష్ అరెస్టు. పరిగిలో రైతుల దీక్షకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. అప్పా జంక్షన్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. ఇక హరీష్తో పాటు ఎర్రబెల్లి, సబిత శంషాబాద్ పిఎస్కు తరలించారు. భూములపై ఉన్న శ్రద్ధ పాలనపై ఏది అని చెప్పేసి రేవంత్ రెడ్డిది రాక్షస పాలన అని హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఈ ఏడాది వర్షాలు తక్కువే. వాతావరణ సంస్థ స్కెమెట్ అంచనా వేస్తుందంట. నైరుతిపై ఎల్నినో ప్రభావం ఉంటుందంట. సాధారణం కంటే 6% తక్కువగా వానలు వస్తాయంట ఈసారి. ఐఎండీ బులెటిన్ నెలాఖరులో విడుదల చేసిందట. ఇక పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లు అవుట్ చేసిందట. ఏది ఇది ఉంది కదా సర్ తోటి. ఈసీ సర్ తాజా డేటాలో వివరాలు వెల్లడించారు. ముర్షిదాబాద్లో అత్యధికంగా 4.55 లక్షల ఓట్లు తొలగించారు. ఉత్తర, దక్షిణ 24 పరిణాలు మాల్దా, నదియా జిల్లాల్లోనూ భారీగా మతువా మైనార్టీలే టార్గెట్గా చేసిరని చెప్పేసి మమతా బెనర్జీ ఆరోపిస్తూ ఉన్నది. మహిళలను ఆ 3 రోజులు అస్పృశ్యులుగా చూడొద్దు, అంటరాని వారుగా చూడొద్దు. ఆ 3 రోజులు ఎప్పుడైతే ఇది మంత్ అవి ఉంటాయి కదా, మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటుంది కదా, దానికి సంబంధించి అట్లా చూడొద్దు. తర్వాత ఇది అయ్యప్ప స్వామి ఆలయంలోకి రాకూడదనేటువంటి నిబంధన పెట్టిరు. అది ప్రజల విశ్వాసానికి సంబంధించింది కాబట్టి కోర్టులు అందులో జోక్యం చేసుకోకూడదని చెప్పేసి కోర్టు కూడా చెప్పిందట. శబరిమల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్నం వ్యాఖ్యలు. మహిళలకు అయ్యప్ప ఆలయం ప్రవేశం వయసుపై ఆధారపడిన అంశం. ఎందుకంటే పెద్దవాళ్ళని అనుమతిస్తారు. 40 ఏళ్ళ పైబడిన వాళ్ళను, 45 ఏళ్ళ పైబడిన వాళ్ళను అనుమతిస్తారు. చిన్నపిల్లలను కూడా అనుమతిస్తారు, ఆడవాళ్ళను కూడా. కానీ ఒక వయసులో ఉన్న వాళ్ళని అనుమతించాలని చెప్పేసి ఒకటి ఉన్నది. అందరిపైన నిషేధం విధించట్లేదు. ఇది మత విశ్వాసం కిందకు వస్తుంది. న్యాయ సమీక్ష పరిధికి ఆవర ఉంటుంది. ధర్మాసనానికి వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. కాబట్టి గుళ్ళోకి ప్రవేశం లేదు అనేటువంటి విషయాన్ని అంటే ఇది వేరే రకంగా అర్థం చేసుకోకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మత విశ్వాసాలకు, మనుషుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం. 4 స్తంభాలకు చెక్. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక దృష్టి. గ్రూపులు విభేదాలకు ముగింపు పలకాలని నిర్ణయించింది. పాత కొత్త పార్టీ నేతలను ఏకతాటిపైకి తేవాలని భావన. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రత్యేక కార్యాచరణకు రెడీ అవుతుందంట బీజేపీ. మున్సిపల్ ఫలితాలపై హస్తినంటే ఢిల్లీ పార్టీ ముఖ్య నేతలు నివేదిక. ఇక పేలవ ఫలితాలకు కొందరు సీనియర్లే కారణమని స్పష్టీకరణ. కొంతమంది నాయకులే కారణం. మరి ప్రజలకి వెళ్ళకపోతే ఓడేస్తారు ఓటు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్తో పొత్తుపైన సీరియస్. సంస్థాగత ప్రధాన కార్యదర్శి వైఖరిపై పలువురు నేతల అసంతృప్తి. చంద్రుడి చెంత నుంచి సూర్యగ్రహణం చూసుకో. చంద్రుడి దగ్గర నుంచి వీక్షించిన ఆర్టిమిస్ 2 వ్యోమగాములు జాబిలిని అంత దగ్గర నుంచి చూసి భావోద్వేగం కలిగిందని వ్యోమగాములు చెప్పినట. మొత్తం కూడా ఏది చంద్రుడి దగ్గరికి వెళ్ళారు కదా, చంద్రుడిని అట్లా దగ్గరగా చూస్తూ ఉంటే ఒక ఉద్వేగం అట్లా చెప్పిందంట. హిమశిఖరములట, సుమ వనములట, సరస్సులట, సరోజములట, జలపాతములట, జలకములట. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఇంద్రపాత్రలో శ్రీదేవి మానస సరోవరం గురించి తన్మయత్వంతో చేసే వర్ణన ఇది. ఆ సినిమాలో ఇంద్రలోకం నుంచి వచ్చిన శ్రీదేవి భూమి అందాలు చూసి ఎంతగా మైమరిచిందో ఓరియన్ హ్యూమ నౌకలో భూమి నుంచి చంద్రుడి చెంతకు వెళ్ళినటువంటి ఎవరైతే హ్యూమగాములు ఉన్నారో వాళ్ళు చూసి మొత్తం కూడా తన్మయత్వం చెందిరట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట చంద్రుడిని దగ్గర నుంచి చూసి. ఇక పినరాయి విజయన్కు మోడీ గాడ్ ఫాదర్. అందుకే బంగారం చోరీ, స్మగ్లింగ్ కేసుల్లో ఆయనకు రక్షణ. 3/2 మెజారిటీతో యూడీఎఫ్ గెలవబోతోంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఆ రాష్ట్రంలో విజయాలన్నీ యూడీఎఫ్ ప్రభుత్వాల హయాంలోనే.
విజయన్ లేఖకు రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాసిండట. చర్చకు దిగను, హద్దులు దాటే భాష విమర్శ కాదు. రేవంత్ రెడ్డికి కేరళ సీఎం విజయన్ లేఖ రాసిండు. మళ్ళా తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి పోతాడు, తమిళనాడు కూడా పోతాడట. పోతున్నావు కానీ ఇక్కడ కొంచెం అమలు చేసిపోతే మంచిగా ఉంటుంది ఈ బీసీ రిజర్వేషన్లు కానీ తర్వాత ఇవన్నీ కూడా అంశాలు కానీ. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అన్ని అస్తిత్వ పోరాటాలే, హక్కుల కోసం ఓబీసీలది ఉద్యమ బాటే. అన్ని రాష్ట్రాల్లో ఇదే పంచాయతీ అమలు కానీ 27% ఓబీసీ రిజర్వేషన్ 27% ఇస్తానని చెప్పినరు. ఏది అక్కడ మండలి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 27% జాతీయ స్థాయిలో 27% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 27% రిజర్వేషన్ కనిపిస్తలేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ విద్యా సంస్థల్లో కూడా అదే జరుగుతుంది. ఓబీసీల హక్కుల సంరక్షణలో తమిళనాడు బెటర్, ఎందుకంటే తమిళనాడు నిజంగా కూడా బెటర్. బీసీ ఎంబీసీలకు ఈ రాష్ట్రంలో సముచిత గౌరవం. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి అధ్వానమే. అంతటా రిజర్వేషన్లు స్కాలర్షిప్స్ ఇష్యూనే మాట్లాడుతున్నారు నాయకులు. ఓబీసీలకు రాష్ట్రాల వారీగా బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయమే. ఇప్పటికైనా ఓబీసీల హక్కులు సాధికారత కోసం బలమైన ఉద్యమాలు జరిగితే సరి, లేకపోతే ఓబీసీలు మున్ముందు మరింత వెనుకబాటుకు గురయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. దేశంలో ఓబీసీలవి అనాది నుంచి అస్తిత్వ పోరాటాలే. దాదాపు ఆ వర్గాల హక్కుల సాధన కోసం అన్ని రాష్ట్రాల్లో వారిది ఉద్యమ బాటనే. కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీలు స్కాలర్షిప్స్ కోసం ఉద్యమాలు చేస్తుంటే మరికొన్ని చోట్ల మాత్రం తమ జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల కోటాను అమలు చేయడం లేదని పోరు చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రానిది ఒక్కో కథ, ఒక్కో రాష్ట్రానిది ఒక్కో దీనగాథ. ఈ విషయంలో భారతదేశం అంతా ఒకే పరిస్థితులు ఉండడం గమనార్హం. మహారాష్ట్రలో అయితే ఓబీసీ రిజర్వేషన్లకు గండి కొట్టేందుకు పెద్ద కుట్రే జరగడం శోచనీయం. 2023 నుంచి మరాఠా రిజర్వేషన్ అంశం ఈ రాష్ట్రంలో పెద్ద తలనొప్పిగా మారింది. మరాఠాలను ఇక్కడ ఓబీసీలో చేర్చాలని పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి. అదే జరిగితే అత్యంత వెనుకబడిన ఓబీసీ వర్గాలైన కున్బి, మాలి, తేలి వంటి వర్గాలకు అన్ని విధాలుగా తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో సదరు ఓబీసీ వర్గాలను దెబ్బకొట్టేందుకే తెరపైకి మరాఠా ఉద్యమాన్ని కొందరు కావాలని తీసుకొచ్చినట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో 2024 మే నెలలో కొన్ని కులాలను ఓబీసీ జాబితా నుంచి ఆ రాష్ట్ర హైకోర్టు తొలగించింది. షేక్, మాలిక్ వంటి వర్గాలకు కోర్టు ఓబీసీ స్టేటస్ను రద్దు చేసింది. సుదీర్ఘకాలం ఓబీసీ కేటగిరీని అనుభవించిన ఈ వర్గాలు ఉన్న ఫలంగా తమను ఓబీసీ కోటా నుంచి తప్పించడంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు, ఉద్యోగార్థులు భారీగా నిరసనలో పాల్గొన్నారు. అయితే మహారాష్ట్ర ఉన్నత కులానికి చెందినటువంటి వర్గాలను మొత్తం కూడా ఇది మరాఠా ఉద్యమం తీసుకొచ్చిండ్రు. అయితే ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా బీసీలను, ఓబీసీలను మొత్తం కూడా నష్టపరుస్తూ ఉన్నారు. నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి రిజర్వేషన్ల విషయంలో కానీ తర్వాత మనకు రావాల్సినటువంటి హక్కుల సాధన విషయంలో కానీ అన్నీ కూడా అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ధర్నా చౌక్లో కాంట్రాక్టర్లు, బీసీ కాంట్రాక్టర్లు మొత్తం కూడా ధర్నాకు మహాధర్నా అయ్యారని చెప్పేసి నిర్ణయించారు. ఎందుకు మహాగర్జన ఎందుకు పెడతా ఉన్నారు, మహాధర్నా ఎందుకు చేస్తూ ఉన్నారు? బీసీలకు ఇస్తా అన్నటువంటి బీసీలకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కామరెడ్డి డిక్లరేషన్లో కూడా చెప్పిండ్రు, మేనిఫెస్టోలో కూడా పెట్టినరు. మరి పెట్టినాక అమలు చేస్తున్నారా అంటే ఇక్కడ లేదు. కాబట్టి దానికోసమే ఇవాళ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించేందుకు మొత్తం రంగం సిద్ధమైపోయింది. దానికి ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్న కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ ధర్నా జరుగుతుంది. బీసీ కాంట్రాక్టర్ల హక్కుల కోసం, రావాల్సిన వాటా కోసం. ఇక ఉక్కపోత, కరెంటు కోత. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు వస్తున్నాయి. 35 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, అధికమైన కరెంటు కోతలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రానున్న 2 రోజుల్లో ఎండలు మరింత అధికమైతాయట, పెరుగుతాయట. చూడరు మరి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. మావోయిస్టుల నిర్మూలన అసాధ్యం, బసవరాజు లేకపోయినా పోరాటం ఆగదు. మావోయిస్టు ముక్త్ భారత్ ప్రచార ఆర్భాటమే. క్షేత్రస్థాయి పరిస్థితులు వేరు.
ఇప్పటికీ 13 లక్షల గెరిల్లా సైన్యం ఉంది. అమిత్ షా 2026 డెడ్లైన్ బూటకు ప్రకటన. బస్తర్ అడవుల్లో 2 లక్షల బలగాలను మోహరించారు. మావోయిస్టు ఉద్యమ నిర్మూలన అయితే ఈ స్థాయిలో బలగాల మోహరింపు ఎందుకు చేసినట్లు? కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రభాత్ కుమార్ పేరుతోటి లేఖ బయటకు వచ్చిందంట. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు రహితమైనటువంటి భారత్ను తీసుకొస్తామని చెప్పిండు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాకపోతే ఏంటంటే ఇంకా కూడా ఉన్నారు, మా ప్రాబల్యం ఉన్నది, మాది ఇంకా కూడా ఉనికి ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు మావోయిస్టులు. మరి ఏందో కథ అది. అన్యాయం జరిగితే సహించం. బీసీ కాంట్రాక్టర్లకు న్యాయమైన వాటా దక్కాల్సిందే. జనాభా దామాషా ప్రకారం 42% అమలు కావాల్సిందే. అప్పటి వరకు తమ పోరాటం ఆగదు. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటా ఉన్నాడు. బీసీ కాంట్రాక్టర్ల పోరాటానికి సంపూర్ణ మద్దతు. ఇవాల్టి చెలో ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగితే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రభుత్వ గుత్తేదారు పనుల్లో బీసీ వర్గాల జనాభా దామాషా ప్రకారం టెండర్ పనులు దక్కే వరకు తమ పోరాటం ఆగదని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కాంట్రాక్టర్లకు 42% కాంట్రాక్టులు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ హామీని అమలు చేయకుండా బీసీ సమాజాన్ని మోసం చేసిందని మండిపడ్డాడు తీన్మార్ మల్లన్న. ఇవాళ ధర్నా చౌక్లో, ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మహాధర్నా ఉన్నది. బీసీ కాంట్రాక్టర్ల గర్జన ఉన్నది. ఆ కార్యక్రమానికి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఇక టెన్షన్ ముగిసిన ట్రంప్ డెడ్లైన్. హర్ముజ్ వద్దే అసలు ఫైట్. జలసంధిని తెరిపించేందుకు అమెరికా స్కెచ్ చేసింది. ప్రతిదాడికి ఇరాన్ సన్నద్ధత. ఇక యుఎస్తో యుద్ధానికి కదలి రావాలని దేశ ప్రజలకు ఇరాన్ పిలుపునిచ్చింది. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ అంటుంటే టెహ్రాన్కు గట్టి హెచ్చరిక. ఇక అమెరికా అంతు చూస్తాం. యుఎస్కు ఇరాన్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఏం జరుగుతుందని వణికిపోతున్నాయి మొత్తం కూడా ప్రపంచ దేశాలు. మాది పేదల ప్రభుత్వం, భూ సంస్కరణలకు ఆద్యులం, సామంత వ్యవస్థకు ముగింపు పలికాం. అలాంటి మా సర్కార్ను కూల్చిన చరిత్ర కాంగ్రెస్ది. ఆర్టికల్ 356ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసింది. ఎల్డీఏ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శం. మేం రాష్ట్ర ప్రజలకు ఉత్తమమైన పాలన అందిస్తున్నాం. అలాంటిది మాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చౌకబారు ఆరోపణలు చేయడం బాధాకరం. ఆయన కామెంట్స్ను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వ్యాఖ్యలు చేసిండు. ఇక రేవంత్ రెడ్డికి విజయన్ బహిరంగ లేఖ కూడా రాసినట. 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం. ఏప్రిల్ 9 తారీఖు నాడు కేరళం, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్నికలుంటాయి. తమిళనాడులో ఏప్రిల్ 23 తారీఖు నాడు పోలింగ్ ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో 2 విడతలుగా ఎన్నికలుంటాయి. ఏప్రిల్ 23 తారీఖు నాడు, ఏప్రిల్ 29 తారీఖు నాడు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 24న వెల్లడైతాయి. అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. బెంగాల్ జోలికి వస్తే గట్టి గుణపాఠం తప్పదు. ఆ దేశం ఎన్ని ముక్కలు అవుతుందో చెప్పలేం. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిచ్చి ప్రగల్భాలు చేయడం మానుకోవాలని చెప్పేసి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాక్కు రాజ్నాథ్ సింగ్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. విమాన ప్రయాణికులకు షాకు. ఎయిర్ ఇండియా ఛార్జీలు పెంచుతుందట. ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి. దేశీయంగా గరిష్టంగా 899 రూపాయల పెరుగుదల, అంతర్జాతీయంగా 23,000 రూపాయలు అధికమట. ప్రకటించిన ఎయిర్ ఇండియా సంస్థ ఇంధన ధరలు పెరగడమే కారణమని చెప్తున్నది. ఇక అన్నీ పెంచుకుంటూ వరి. తెలంగాణలో మావోయిజం లేదని చెప్పేసి డీజీపీ అంటున్నాడు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. విమాన ఛార్జీల మోత. టికెట్లపై అదనంగా ఇంధన సర్ఛార్జీలు వసూలు చేస్తారట ఎయిర్ ఇండియా చెప్తుంది. ఇప్పటికే ఛార్జీలను సవరించిన ఇండిగో నేటి నుంచి అమల్లోకి కొత్త రేట్లు వస్తాయట. పెరుగుతున్నాయి రేట్లు. మణిపూర్లో మళ్లీ హింస. బాంబు దాడిలో 2 పిల్లలు మృతి, తల్లికి గాయాలని. 5 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపివేత. బిష్ణుపూర్లో కర్ఫ్యూ విధించిండ్రు. పోలీసుల కాల్పులో 2 నిరసనకారులను చనిపోయారట. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధరణ చేపట్టినరు ఆర్టిజన్ ఉద్యోగులు, కార్మికులు.
అసలు యాక్చువల్గా ఆర్టీజన్ తీసుకొచ్చిందే కేసీఆర్. కానీ మరి ఇప్పుడు ఎట్లా తేలుస్తారు ఏం కథ అనేది చూడాలి. ఇది ఉద్యోగలోకం ఉద్యమ పదం. యుద్ధ బేరి మోగించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు మాట తప్పిన సర్కార్పై మరలబడుతున్న ఒక్కో సెక్షన్. నేటి నుంచి విద్యుత్ ఆర్టిజన్లు కార్మికుల నిరవధిక సమ్మె. ట్రాన్స్కో జెన్కో డిస్కంలలో 20,000 మంది స్ట్రైక్ చేస్తున్నట. ఆర్టీసీ సమ్మెపై 9న చర్చలు. జేఏసీ లేబర్ కమిషన్కు లేఖ రాసిరట. చర్చలు విఫలమైతే ఏ క్షణమైన సమ్మెకు వెళ్తామని ఉద్యోగుల జేఏసీ అంటుంది. ఇక 10th స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద టీచర్లు నిరసన చెప్తున్నారు. నిరుటి పారితోషికం బకాయిలు చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. పోయినసారి అంట. మాట తప్పిన సీఎం హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి మొండి చేయి. అధికారంలోకి వస్తే ఆదుకుంటామని నాడు హామీ ఇచ్చిండ్రు. 2.5 ఏళ్లైనా పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్. 25 లక్షల ఆర్థిక సాయం ఇవ్వకుండా నెగనామం. ట్యాంక్ బండ్ శివకుమారుడికి పిలిచి మరీ ఉద్యోగం శివకుమారుడికి. ఇక హోంగార్డుల కారుణ్య నియామకాలకు చరమగీతం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా నిరసనే చూపిస్తున్నది. ఈమె ఎంప్లాయీస్ జేఏసీ పోరుబాట. సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ. 17న మధ్యాహ్న భోజన సమయంలో నిరసన చెప్తారట ఎవరు ఎంప్లాయీస్. ఇక మే 5న ఉద్యోగ ఉపాధ్యాయుల సామూహిక దీక్షలు. అప్పటికీ దిగి రాకుంటే ప్రభుత్వం దిగి రాకుంటే మే 14 తర్వాత మహాపౌరు. ఇక 206 సంఘాల టీ ఎంప్లాయీస్ జేఏసీ నిర్ణయం తీసుకున్నది. ఇక జూన్ 2 లోపు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 12 రంగాల ప్రైవేటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నట. 16.72 లక్షల కోట్ల రూపాయల నిధుల సమీకరణ లక్ష్యం. కీలక రంగాల వ్యవస్థలు సేవలు ప్రైవేటు పరం చేస్తారట. మరి ఇదేందో కథ. కేంద్రం చర్యలపై నిపుణులు విశ్లేషకుల విస్మయం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఆ భూములు ఎవరి జాగీర్? సర్కారు భూముల్లో ప్రైవేట్ కంపెనీలకి ఏం పని? కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అన్యాక్రాంతం వెనుక బడాబాబులు ఉన్నారు. రైతుల పక్షాన న్యాయ పోరాటానికి మేము సిద్ధం. సిపిఐ రాష్ట్ర నాయకుడు అజీజ్ పాషా అంటున్నాడు. ఇక సుప్రీంకోర్టులో కేసుండగా ఫెన్సింగ్ ఎలా వేస్తారు? మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. 3 మాజీ మంత్రులను అరెస్ట్ చేసిండ్రు. ఎవరిని? ఇక్కడ హరీష్ రావుని, ఎర్రబెల్లి దయాకర్ రావుని, తర్వాత సబితా ఇంద్రారెడ్డిని. రాపోల్లో దీక్షకు వెళ్లకుండా అడ్డగింత. బీఆర్ఎస్ ఎల్పీ నేతలు హరీష్, సబిత, మాజీ మంత్రి ఎర్రబెల్లి అక్రమంగా అరెస్టు. పలువురు బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని అంట. అగో ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుంది వీళ్ళకు. రైతుల తరఫున ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కాలనుకోవడం దారుణం అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మీరున్నప్పుడు కూడా ఇదే పని చేసిండ్రు. కోహెడ మెడపై కేరళ కత్తి. ప్రైవేట్ కంపెనీ కోసం పండ్ల మార్కెట్ను బలిపెడుతున్నారు ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. డిగ్రీలో మళ్ళీ సీట్ల కోతనట. ఇక వినాశనమే. ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతం చేస్తామని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. మరి ఏం చేస్తున్నాడు కథ? ఏసీబీకి చిక్కిన అసోసియేట్ డీన్. ఎరువులు విత్తనాల లైసెన్సుకు ₹1,00,000 డిమాండ్ చేసిందట. ఇక నాణ్యమైన భోజనం అడిగితే దాడులు. కులం పేరుతో ప్రిన్సిపల్ టీచర్ వేధింపులు. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కౌడిపల్లి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేస్తారు. తిండి అడిగితే కూడా దాడులు చేస్తారట. ఏంద్ర నాయన ఇది. ఎల్లంపల్లిలో డేంజర్ బెల్స్. ప్రాజెక్టులో సగానికి పైగా పడిపోయిన నిల్వలు. ఇక 46 రోజుల అవసరాలకే సరిపోవని చెప్పేసి జలాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. హైదరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాలపై ఎఫెక్ట్ పడుతుందంట నీళ్లకు. ఇది ఇట్లా నడుస్తూ ఉంది. మొత్తం మీద మధ్యాహ్నం 12 గంటలకు ఏది కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో బీసీ కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ? ఇందిరా పార్క్ దగ్గర. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా. ఎందుకు మహాధర్నా ఎందుకు చేస్తున్నారు? అది కాంట్రాక్టర్ల గర్జన ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో క్లియర్గా కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఏమని? బీసీ కాంట్రాక్టర్లకి 42% రిజర్వేషన్ ఇస్తా అని. ఇప్పటి వరకు 42% పక్కకు పెడితే ఉన్న కాంట్రాక్టర్లకు కూడా పనులు లేకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి 100% మీ వెనుక మేము ఉన్నామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నారు. 100% మీకు అండగా నిలుస్తాము, భరోసా ఇస్తాం. బరాబర్ అక్కడ ఉద్యోగుల పక్షాన, ఇక్కడ కాంట్రాక్టర్ల పక్షాన, తర్వాత బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నా అంటున్నాడు తీన్మార్ మల్లన్న. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల దాకా ఈ ధర్నా కార్యక్రమం ఉంటుంది.